ఆయన సామాన్యమైన వారిని ప్రేమించడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. దేవుడు మనల్ని ఎందుకే ఏర్పాటు చేసుకున్నాడు? మనలో ఉన్న గొప్పతనం ఏంటి? వారికంటే మనకు గొప్పడమనా? కానే కాదు. నువ్వు అనుకునేది జరగట్లేదేమో, పొలాలు నష్టం వచ్చినాయేమో, పంటలు సరిగా పండలేదేమో, వ్యాపారము సరిగా జరగట్లేదేమో, ఆరోగ్యము సహకరించట్లేదేమో, కుటుంబం కలిసి రావట్లేదేమో, సమస్యలు 1, 2, 3 అనేకములు. మీరు బహుగా ఫలించటం వల్ల నా తండ్రి మహింపరచబడును. యేసు ప్రభు రొమ్మున ఆనుకొని ఉన్న అపోస్తలుడైన యోహాను యేసు ప్రభువును గురించి చాలా దగ్గరగా చూచి పరిశుద్ధాత్మ ద్వారా ప్రోత్సాహకరమైన దైవ సందేశాన్ని మన కొరకే తీసుకొని వచ్చినాడు. అదే యోహాను సువార్త యొక్క సారాంశం. యోహాను యేసుప్రభు వారికి భౌతికంగా బంధువు, ఆధ్యాత్మికంగా ప్రముఖమైన శిష్యుల్లో ఒకడు. యోహాను సువార్త క్రైస్తవ లోకానికి సుపరిచితమైనది. యోహాను సువార్త ప్రత్యేకమైనదని చెప్పటానికి కనీసం 5 కారణాలు మనం గమనించవచ్చు. మొదటిది, ఇట్స్ ఏ పర్సనల్ గాస్పల్, వ్యక్తిగతమైన సువార్త. అంటే అర్థం, యేసుప్రభు వారు దేవాది దేవుడైండి తృణమాత్రుడైన మానవుణ్ణి వ్యక్తిగతంగా దర్శించిన సందర్భాలు యోహాను సువార్తలో విరివిగా కనిపిస్తాయి. ఉదాహరణకి 3వ అధ్యాయంలో నికోదేముతో సంభాషణ, 4వ అధ్యాయము యోహాను సువార్తలో సమరయ స్త్రీతో సువార్త, 5వ అధ్యాయంలో బెతెస్దా నీటి దగ్గర 38 సంవత్సరాలుగా స్వస్థత లేకుండా పడి ఉన్న వానితో యేసు ప్రభు యొక్క పరిచర్య, 8వ అధ్యాయంలో పాపం చేత పట్టబడిన స్త్రీని గురించిన సంగతులు, 9వ అధ్యాయంలో పుట్టి గుడ్డివాని యొక్క విషయాలు, 11వ అధ్యాయంలో లాజరు ఇంట్లో జరిగిన బీభోత్సవమైన విషాద పరిస్థితుల్లో ప్రభు వారికి పరిచయం చేయట. ఇలాగ ఒకటేంటి, సువార్త అంతా మనకు ఇలాగే కనిపిస్తూనే ఉంది. కనుక ఇట్స్ ఏ పర్సనల్ గాస్పల్. దీని ద్వారా మనకు ప్రబోధపడే సందేశం ఏంటంటే, యేసు ప్రభు వారు ఇప్పటికి కూడా ఆయన వ్యక్తిగతంగా పరిచయం చేస్తున్నాడు. ఇవి ఈజ్ మినిస్టరింగ్ ఆర్డర్స్ పర్సనల్లీ, మనకు వ్యక్తిగతంగా పరిచయం చేస్తాడు. ఇంతమందిలో నేను దేవుడికి గుర్తుంటానా, దేవుడికి నా సంగతి తెలుసా అని చాలాసార్లు మనం అనుకుంటాం కదా. యోహాను సువార్తలో ఉన్న యేసుప్రభు ఇప్పుడు కూడా ఉన్నాడు. బైబిల్ సెలవిస్తుంది, యేసుక్రీస్తు నిన్న నేడు యుగాయుగాలు ఏకరీతిగా ఉన్నాడు. రెండవది, ఇట్స్ ఏ ప్లెయిన్ గాస్పల్, సాధారణమైన సువార్త. అందుకనే మామూలు మనం బయటికి బహిరంగ సువార్తకి వెళ్ళినప్పుడు ఎవరికైనా చిన్న చిన్న సువార్త పత్రికలు ఇవ్వాలంటే మొదటి యోహాను సువార్త ఇస్తారు. దీనికి ఒక పేరు పెట్టింటారు, మీకు గుర్తుంటుంది అనుకో, మర్చిపోయారు, జీవ మార్గము అని. శాంతి మార్గం అని ఒక పుస్తకానికి పేరు పెట్టారు, అదే రోమా పత్రిక. దీనికి జీవ మార్గము అని పేరు పెట్టింటారు. ఈ పుస్తకాలు ఇచ్చేవాళ్ళు మేము కూడా సువార్తకి వెళ్ళినప్పుడు బయటికి, ఎందుకు మత్తయి సువార్త ఇయట్లేదు, ఎందుకు మార్క్ ఇయట్లేదు అని అంటే అవి అంత తేలిక అర్థం కాదు, కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉంటుంది. మత్తయి సువార్త మొదట తీసిన వెంటనే యేసుక్రీస్తు అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని, ఆ తర్వాత అన్ని కనెను 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 అని ఉంటుంది. కనుక పుస్తకం తెరిచిన వెంటనే అలాగుంటే వంశావళి చదవాలంటే కష్టం. అదే యోహాను సువార్త అయితే తెరిచిన వెంటనే 2వ అధ్యాయంలో పెళ్లి కనిపిస్తుంది. అబ్బా, హైలైట్ మెసేజ్, కాని వాళ్ళకి అయిన వాళ్ళకి కాబోయే వాళ్ళకి కూడా. అలాగంతా ఒక్కొక్క అధ్యాయము ఒక వినూత్నమైన అనుభవాన్ని మనకు పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తూ ఉంటాడు. అందుకని సాధారణంగా చదివేవారు కూడా ఇది అర్థం చేసుకోవటానికి వీలవుతుంది. ఇట్స్ ఎ ప్లెయిన్ గాస్పల్, సాధారణమైన సువార్త. 3వది, ఇట్స్ ఎ పెక్యూలియర్ గాస్పల్,
ఇదొక ప్రత్యేకమైన సువార్త. ఏంటంటే మిగతా సువార్తలోని చాలా సంగతులు ఈ సువార్తలో ఉన్నాయి. బహుశా గల్లీలోని కానాలోని వివాహము యోహాను సువార్త 2వ అధ్యాయంలో రాయబడి ఉండకపోతే యేసుప్రభు వారు పెళ్ళిళ్ళకు బోడు అనే దుర్బోధ ప్రచారం చేసింటారు. అది రాసినారు కనుక దెబ్బకు సెట్టే అందరూ కూర్చుని ఉంటారు. పైపెచ్చు ఆ వాక్యము వాళ్ళు వివాహ ఆహ్వాన పత్రికల్లో కూడా రాస్తారు. యేసును ఆయన శిష్యులు ఆ వివాహమునకు పిలువబడిరి అని. వివాహ కార్యక్రమాలు ఇంక యోహాను సువార్త 2వ అధ్యాయం గురించి సాధారణంగా వాక్యం బోధించడం కూడా మనకు పరిచయం. అలాగే యేసుప్రభు వారు పెళ్ళిళ్ళకు బోడనే వారికి చాలా చక్కటి జవాబు యోహాను సువార్త 2వ అధ్యాయం. యేసుప్రభు వారు చావులకు కూడా బోడనే వాళ్ళకి యోహాను సువార్త 11వ అధ్యాయము ఓ చక్కటి దైవ సందేశం. లాజరు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు యేసుప్రభుకు వర్తమానం వచ్చింది, కొంత ఆలస్యమైంది, వెళ్ళేటప్పటికి చనిపోయారు, పాతి పెట్టారు, సమాధి దగ్గర నుండి ఇళ్ళలోకి వచ్చేసారు. అప్పుడు యేసుప్రభు సమాధి దగ్గరికి వెళ్ళాడు. కానీ యేసుప్రభు సమాధుల దగ్గరికి కూడా వెళ్ళడు అనే వారికి ఈ వాక్యం ఏం తెలియజేస్తుందంటే ఆయన పెళ్ళిళ్ళు మొదలుకొని సమాధుల దాకా ఏ కార్యక్రమానికైనా వెళ్తాడు పిలిస్తే. పిలిచేవాళ్ళు తక్కువ కానీ పిలిస్తే ఆయన మానకుండా వెళ్తాడు. ఇది కూడా మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే మనం కూడా క్రైస్తవులంగా అవకాశం కుదిరిన కొలది వీలయ్యే కొలది ఇలాగ దేవుని బిడ్డల యొక్క కార్యక్రమాలకు వెళ్ళడం భావ్యం, అవసరం, వాక్యానుసారం. మరి అన్నిటికీ వెళ్ళలేం కదా, పరిమితులు ఉంటాయి కదా. నెలలో ఒక్కో ఊర్లో ఒక పెళ్ళి అంటే 12 నెలల్లో 12 పెళ్ళిళ్ళు అవుతాయి. ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి 12 పెళ్ళిళ్ళకి వెళ్ళాలంటే 12 సెలవులు అయిపోతాయి, ఉండేదే 20. 12 అయిపోతే మిగతా 8 ఎలాగా? కనుక అన్నీ వెళ్ళలేము, వెళ్ళగలిగిన వెళ్ళవచ్చు. వాక్యం మనకి ఏ జ్ఞాపకం చేస్తుందంటే యేసుప్రభు వారు అలాగూ మనుషులతో మమేకమై జీవించినాడు. హి వాజ్ నాట్ ఐసోలేటెడ్ బట్ హి వాజ్ సెపరేటెడ్. ఆయన దూరంగా తాను చేసుకోలేదు, కానీ ప్రత్యేకంగా జీవించాడు. అలాగే యేసుప్రభు వారి యొక్క పరిచర్య చాలా సాధారణమైనది కూడా గ్రంథస్థం చేయబడింది. ఉదాహరణకు 13వ అధ్యాయంలో యోహాను సువార్తలో ఆయన భోజన పంక్తిలో నుండి లేచి టవల్ నడుముకు జుట్టుకొని ఓ పాత్రలో నీళ్ళు పోసుకొని శిష్యుల పాదాలకు అడుగుటకు ఆరంభించినాడు అని వాక్యంలో రాశారు. దిస్ అ మోస్ట్ హంబుల్ మినిస్ట్రీ. ఇది చాలా తగ్గింపుతో కూడిన పరిచర్య. భౌతికంగా మనం ఇలాగ చేయలేని కాదు కానీ అర్థము. ఒకవేళ యేసుప్రభు వారు ఆ పరిచర్య చేసింది యోహాను రాసి ఉండకపోతే మనకు దాని గురించి అంతగా తెలిసి ఉండేది కాదు. మనకి యోహాను సువార్త ఇది పెక్యులియర్, చాలా ప్రత్యేకమైందని మనకు గుర్తు చేస్తుంది. 4వది, ఇట్స్ ఎ పవర్ఫుల్ గాస్పల్. ఇది శక్తివంతమైన సువార్త. అంటే అర్థం ఏంటంటే బైబిల్లో అనగా ముఖ్యంగా యోహాను సువార్తలో 2వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, గల్లీలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియ చేసి తన మహిమను వెల్లడి పరిచెను. సూచక్రియలు చాలా విస్తారంగా రాయబడ్డాయి. ఆ రాయబడిన సూచక్రియలన్నీ దేని కొరకంటే ఏదో సరదాగా చదువుకోవటానికి, సరదాగా వేరే వాళ్ళకి చెప్పడానికి కాదు, దేవునికి మహిమ కలగటానికి. గుడ్డివాడు పుట్టింది మొదలుకొని గుడ్డివాడికి ఎందుకు పుట్టాడయ్యా, వాడ పాపం చేసాడా, వాడు తల్లిదండ్రులు పాపం చేశాడా అని ఒక అష్టావధానం ప్రశ్న వేసినారు యోహాను సువార్త 9వ అధ్యాయంలో. యేసుప్రభు వారికి సహస్రావధాన జవాబు చెప్పినాడు. వాడు పాపం చేయలేదు, వాని కన్న తల్లిదండ్రులు పాపం చేయలేదు, దేవుని క్రియలు వాని ఎందు ప్రత్యక్షమవుటకే వాడు పుట్టిగుడ్డివాడిగా పుట్టెను. అలాగ వాని కళ్ళు కనబడేటట్టు చేసినాడు. సమాధిలో లాజరు 4 రోజులు ఉంటే లాజర్ను బయటికి తీసుకుని వచ్చినాడు. ఒకవేళ లాజరు సమాధిలోనే ఉండింటే యేసుప్రభు అక్కడికి వెళ్ళి వాపసు వచ్చింటే ఈ దినాన్ని తిరిగి మనకు పునరుత్థానం యొక్క సంగతి ఆయన సిలువ వెళ్ళక మునుపు మనకు తెలిసి ఉండేది కాదు. అందుకే యేసుప్రభు అన్నాడు, ఐ యామ్ ద రిజరక్షన్, పునరుత్థానము నేనే. 7 ఐ యామ్ స్టేట్మెంట్స్లో ఒక స్టేట్మెంట్ ఏంటంటే పునరుత్థానము నేనే. యేసుప్రభు వారు సమాధిని మానవును తిరిగి గెలిచి పరలోక స్థలంలో మహామోహన్ యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఈ సువార్త ప్రత్యేకమైనది చూడటానికి 4 కారణాలు వచ్చిన. మొదటిది ఏంటి? ఇట్స్ ఏ పర్సనల్ గాస్పల్, వ్యక్తిగతమైన సువార్త. రెండవది ఏంటి? ఇట్స్ ఏ ప్లెయిన్ గాస్పల్, సాధారణమైన సువార్త. మూడవది ఏంటి? ఇట్స్ ఏ పెక్యులియర్ గాస్పల్,
ఇది ఒక ప్రత్యేకమైన సువార్త. నాలుగవది ఏంటి? పెక్యులర్ అంటే వింతైన సువార్త అని కూడా అందాం. నాలుగవది ఏంటి? పవర్ఫుల్ గాస్పల్. చాలా శక్తివంతమైన సంగతులు సూచక్రియల ద్వారా వెల్లడి చేయబడిన విషయాలు ప్రస్తావించబడ్డాయి. ఇప్పుడు ఐదవది, ఆఖరిది, ఇట్స్ ఏ ప్రాఫెటిక్ గాస్పల్. ఇది ప్రవచనాత్మకమైన సువార్త. బైబిల్లోని నిత్యత్వం మొదలుకొని నిత్యత్వం దాకా ఈ సువార్తలు ప్రస్తావించబడ్డాయి. ఉదాహరణకు మొదటి వచనంలో ఆది యందు వాక్యం ఉండెను, ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్ అండ్ ద వర్డ్ వాజ్ గాడ్ అండ్ గాడ్ బికేమ్ ఫ్లెష్ అండ్ డ్వెల్ట్ టెబర్నకిల్డ్ అమాంగ్ us. ఆది యందు వాక్యం ఉండెను. ఇలాంటి ఆరంభము ముగ్గురు సువార్తికుల మత్తయి, మార్కు, యోహాను, లూకా ఎవరు చేయలేదు. ఈయన అక్కడ ఆది యందు మొదలుకొని చివరి దాకా, ఎక్కడ దాకా? యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనంలో చెప్పబడుతూ వచ్చింది కదా, నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయి కనుక నేను మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను, నేను మరలా వచ్చి మిమ్మల్ని తోడుకొని నాతో పాటు మీరు ఉండటానికి. ఆయనతో పాటు ఉండడం అంటే ఆయన రాజ్యంలో ఉండడం, అదే నిత్యత్వం. సో ద బుక్ ఆఫ్ జాన్ స్టార్ట్స్ ఫ్రమ్ ఎటర్నిటీ టు ఎటర్నిటీ. నిత్యత్వం మొదలుకొని నిత్యత్వం దాకా ఉన్న క్రైస్తవ ప్రయాణాన్ని మనకు తెలియజేస్తుంది. కనుక క్రిస్టియన్ ఈజ్ నాట్ ఎ టెంపరల్ బీయింగ్, ఈజ్ ఎటర్నల్ బీయింగ్. ఇంకోసారి చెప్పనా, క్రైస్తవుడు ఒక అశాశ్వతమైన వ్యక్తి కాదు, దేవుని లాంటి శాశ్వతమైన వ్యక్తి. క్రిస్టియన్ హ్యాస్ నో పెరిషింగ్ లైఫ్ బట్ పర్మనెంట్ లైఫ్. క్రైస్తవునికి నశించిపోయే జీవితం కాదు ఉండేది, అక్షయమైన జీవితం ప్రభుతో పాటు ఉంది. ఈ షల్ బీ విత్ మీ ఫర్ ఎవర్. నాతో పాటు నిత్యము మీరుందరు. ప్రభు ఉన్నత కాలం మనం పరలోక రాజ్యంలో ఉండాలని దేవుని యొక్క అభిలాష. కనుక బహుశా 5 కారణాలను బట్టి యోహాను సువార్త ప్రత్యేకమైంది అని మనం గమనించడానికి హేతువులుగా మారిన సంగతి ఎరుగుదు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభు వారు చెప్పిన అయాం, నేనే అనే ఆఖరి స్టేట్మెంట్ ప్రస్తావించబడింది. ఐ ఆమ్ ద ట్రూ వైన్, నేనే నిజమైన ద్రాక్షవల్లి. మీకు తెలుసు కదా, ద్రాక్షవల్లులు 3గా వాక్యంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. మూడేంటి, చాలా ఉన్నాయి కదా అని కొంతమందికి అనిపిస్తూ ఉండవచ్చు. ఈ 3 ద్రాక్షవల్లులు 3 కాలాలకు జ్ఞాపకం చేస్తున్నాయి. మొదటిది అంటే వైన్ ఆఫ్ ద పాస్ట్, గతకాలం యొక్క ద్రాక్షవల్లి. రెండవది ఏంటంటే వైన్ ఆఫ్ ద ప్రజెంట్, ప్రస్తుత కాలము, వర్తమాన కాలంలో ఉన్న ద్రాక్షవల్లి. మూడవది అంటే వైన్ ఆఫ్ ద ఫ్యూచర్, భవిష్యత్తులో ఉన్న ద్రాక్షవల్లి. ఇప్పుడు వాట్ ఈస్ ద వైన్ ఆఫ్ ద పాస్ట్? గతకాలంలో ఉన్న ద్రాక్షవల్లి ఏంటి? కీర్తనలు 80, Psalm 80. Verse 8, 80వ కీర్తన 8వ వచనం. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి. ఇంకా 8వ వచనం నుండి కొన్ని వచనాలు ప్రస్తావించబడ్డాయి. ఐగుప్తులో నుండి తెచ్చిన ద్రాక్షవల్లే ఇశ్రాయేలీలు. కనుక ఇశ్రాయేలీల జాతి అంతటిని బట్టి 12 గోత్రాలని, 6 లక్షల కాలబలాన్ని, కీర్తనల్లో ఆసాపు ఒక ద్రాక్షవల్లికి పోల్చిన. ఇశ్రాయేలీలు దేవునికి పాత నిబంధనలు ఉన్న ద్రాక్షవల్లి. అందుకే యెషయా 5లో అన్నాడు, నేను ద్రాక్షవల్లిని తీసుకుని వచ్చిన, నాటిన, చుట్టూ పాదలు తవ్విన, నీళ్లు పోసిన, ఎరువు వేసిన, కాపు కాసిన, అన్ని భద్రం చేసిన, మంచి పండ్లు ఫలిస్తాయేమని చూసిన. కానీ ఆశ్చర్యం ఏంటంటే అది 6 ద్రాక్షలు కాసింది. వాట్ షల్ ఐ డూ అంటు యూ మోర్ దాన్ దిస్? ఇంతకంటే నేను నీకు ఎక్కువ ఇంకేం చేయగలను? చూడండి ఆ హృదయ వేదన. యెషయా 5వ అధ్యాయం verse 4, యెషయా 5:4, నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? వాట్ షల్ ఐ డూ మోర్ దెన్ దట్ వాట్ ఐ హ్యావ్ డన్ అంటు ద వినియార్డ్? ద్రాక్ష తోటకు చేసిన ఇంత దాకా ఏం చేసినాడో పై వచనాల్లో రాయబడి ఉంది. బాగా తవ్వాడు, రాళ్ళు ఏరేసాడు, శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించినాడు, బురుజులు కట్టించినాడు, ద్రాక్ష తోటి తొలిపించినాడు, ద్రాక్ష పళ్ళు ఫలిస్తాయని ఎదురు చూసినాడు, కానీ 6 ద్రాక్ష కాసింది. వాట్ షల్ ఐ డూ మోర్ దెన్ దిస్?
నేను ఇంకింతకంటే ఏం చేయాలా? మన విషయంలో కూడా అదే. దేవుడు మనకి ఎంతో చేసినాడు, కానీ మనమేమనుకుంటామంటే ఏం చేయలేదు అంటాం. ప్రభు ఏమంటాడు, వాట్ షల్ ఐ డూ, వాట్ మోర్ ఐ కెన్ డూ ఫర్ యూ మోర్ దెన్ దిస్ వాట్ ఐ హ్యావ్ డన్ అంట్ యూ. నేను మీకు చేసిన దానికంటే ఇంకా అధికంగా ఏం చేయగలను? మనిషికి తృప్తి అనేది ఉండదు. ఇమ్ము 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 అనే జలగలు కొన్ని ఉంటాయి. అలాగే మనిషి కూడా దేవుడి దగ్గరికి వచ్చి ఇమ్ము 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 అని అంటూనే ఉంటాడులే, కానీ చాలు ప్రభా చాలు ప్రభా అని అనడు. అందుకని తృప్తి లేకుండా మనిషి జీవిస్తూనే ఉన్నాడు. ప్రభు అన్నాడు, నేను నీకు అన్నీ చేశాను కదా, వాట్ కెన్ ఐ డూ అంటు యూ మోర్ దాన్ దిస్, ఇంతకంటే నీకు ఏం ఎక్కువ చేయగలను? దేవుడు చేసేవన్నీ దేవుడు చేశాడు, మనం చేయలేకపోయాం. మంచి ద్రాక్ష పళ్ళు ఫలించాలని ఆయన ఎదురు చూచినాడు, కారు ద్రాక్షలు ఫలించినాయి. అదే ఇశ్రాయేలు యొక్క సంగతి. 6 లక్షల కాలబలం బయలుదేరితే ఐగుప్తులో నుండి 2 ఆ తరంలో వారు మాత్రమే కనాన్లో కాలు పెట్టారు. దిస్ ఎ వెరీ స్టాగరింగ్ రేషియో. ఇది చాలా హృదయ విదారకమైన నిష్పత్తి. 6 లక్షలు ఎక్కడ, 2 మనుషులు ఎక్కడ? ఎటు చేస్తాం ఈ రేషియో? అదే వాస్తవం అయితే ఇక్కడ 6 లక్షల మంది మనం లేంగా, 2 యేసుప్రభు యొక్క సంపూర్ణతలోనికి వెళ్తామంటే ఇంకా ఇక్కడి నుండి ఒక ఆటమో ఒక పార్టీకల్లా పోతుంది. 6 లక్షల మందిలో 2 తీసుకుంటే అవుట్ ఆఫ్ ఇట్ ఈస్ టు క్యాలిక్యులేట్ ద రేషియో. పాత ద్రాక్షవల్లి దేవుని సంకల్పంలో రాలేకపోయింది. అందుకే ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ద వైన్ ఆఫ్ ద ప్రజెంట్, వర్తమానకాల ద్రాక్షవల్లిని తీసుకుని వచ్చినాడు. అది యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రస్తావించబడింది. ఐ ఆమ్ ద ట్రూ వైన్, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగెళ్ళు. శిష్యులతో మాట్లాడిన మాటలు ఇవి. బైబిల్ పండితులకు 2 రకాలైన అభిప్రాయాలు ఉన్నాయి దీని గురించి అని. మొదటి అభిప్రాయం ఏంటంటే 13, 14 అధ్యాయాలు యోహాను సువార్త యేసుప్రభు వారు మేడగదిలో ఉన్నప్పుడు చెప్పాడు, లేదా 14, 15 కూడా అక్కడ చెప్పాడు అని కొంతమంది. కానీ కొంతమంది ఏంటంటే 13వ అధ్యాయం యోహాను సువార్త మాత్రమే యేసుప్రభు వారు మేడగది మీద పస్కా పండుగ ఆచరించినప్పుడు జరిగిన సందర్భము. 14వ అధ్యాయము లేదా 15వ అధ్యాయం యేసుప్రభు మేడగది నుండి గెత్సేమనే తోటలోనికి వెళ్తున్నప్పుడు దారిలో తోటలు కనిపిస్తూ ఉంటే దేవాలయం చుట్టూ ద్రాక్ష తీగలన్నీ అల్లుకొని ఉంటే ఆ కొన్ని తీగలు తీసుకొని వచ్చి శిష్యులు ఈయనకి ఇచ్చేసి మాట్లాడడం ఆరంభిస్తే యేసుప్రభు ఆ తీగలు పట్టుకొని వాళ్ళకి ఆ తీగలతో బోధించడం ఆరంభించినాడు. ఈ వాజ్ ద బెస్ట్ బాటనీ టీచర్ ఎవర్ ద వరల్డ్ హ్యాస్ ఎగ్జిస్టెడ్. ప్రపంచంలో ఉన్న బాటనీ టీచర్లలో యేసుప్రభు వారు గొప్పవాడు. ఇప్పుడు మాలాంటి వాళ్ళని తీసుకొని వచ్చి అడిగారు అనుకో, ఇదేంటి తీగ అంటే కొద్దిసేపు ఆగు ప్రార్థన చేస్తాం అర్ధగంటని, ప్రార్థన పేరుతో బయటికి వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేస్తాం వాట్ ఈస్ దిస్. యేసుప్రభు వారు అలాగే చేయాల్సిన పని లేదు. సొలొమోను ఎన్నో జంతువులు ఎన్నో మొక్కల గురించి రాసినాడు. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు. అందుకని గెత్సేమనే తోటకి వెళ్ళేదాకా ఆయన ఈ సంగతులు శిష్యులకు బోధించినాడని. మెట్టుకు ఏదైతేనేమి యేసుప్రభు వారు శిష్యులకి ఈ విషయాలు బోధించినాడు. శిష్యులు సంఘాన్ని జ్ఞాపకం చేస్తున్నారు కనుక ఈ సంఘమే ప్రస్తుత కాలం యొక్క ద్రాక్షవల్లి. ఈ సంఘాన్ని కూడా ఆయన శిలువ రక్తం ద్వారా కొన్నాడు, కడిగాడు, కాపాడుతున్నాడు, కంచె వేసినాడు, కరుణిస్తున్నాడు, కనికరిస్తున్నాడు. ఈ సంఘాన్ని ఆయనతో పాటు చేర్చుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకా ఎవరైతే యేసుప్రభు యందు విశ్వాసం ఉంచలేదో, పాపక్షమాపణ మారుమనసు పొందలేదో జ్ఞాపకం చేస్తున్నా, యేసును అంగీకరించకుండా ఉంటే ఈ ద్రాక్షవల్లితో నీకేం సంబంధం లేదు, ఈ దేవుడితో నీకేం పరిచయం లేదు, పాపక్షమాపణ నీకు లేదు, ఈ లోకాన్ని విడిచిపెడితే ఎక్కడికి వెళ్తావని నిరీక్షణ లేదు, లోకం గతించిపోయిన తర్వాత లేదా జీవితం గతించిపోయిన తర్వాత గమ్యం తెలియకుండా జీవిస్తున్న మానవుడు. నీకు డబ్బు ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, తెలివి ఉండొచ్చు, బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, ఫోర్ గ్రౌండ్ ఉండొచ్చు, లెఫ్ట్ గ్రౌండ్ ఉండొచ్చు, రైట్ గ్రౌండ్ ఉండొచ్చు, అన్ని గ్రౌండ్లు ఉండొచ్చు. ఒక్క గ్రౌండ్ చాలా ప్రాముఖ్యం, హోలీ గ్రౌండ్. దేవుడు మోషేతో అన్నాడు, మోషే మోషే నీవు నిలబడిన స్థలము పరిశుద్ధ స్థలం. ప్రతి మానవుడు పరిశుద్ధమైన స్థలంలోనికి రావాలి. అంటే మానవుడు ఎక్కడ నిలబడ్డాడని అర్థం, ఈ స్టాండింగ్ ఆన్ ద అన్హోలీ గ్రౌండ్, అపరిశుద్ధమైన స్థలంలో ఉన్నాడు. ప్రతి మానవుని యొక్క పాపము అపవిత్రమైనది, దేవుని దృష్టికి అంగీకారమైనది కాదు. ఆ పాపము నుండి తప్పించబట్టి కొరకే సిలువ దగ్గరికి మానవుడు రావాలని దేవుడు కోరుతున్నాడు. ఆ సిలువ పరిశుద్ధుడని యేసుప్రభు వారు పాపులమైన మన కొరకై పరిశుద్ధ కార్యము చేసినది, రక్తము కార్చినది, ప్రాణమర్పించినది, పాపుల కొరకై తాను ప్రాణార్పణముగా చేసుకున్న స్థలం అది. బైబిల్లో అక్షరానుసారంగా అయితే యెరూషలేముకు వెలుపట కలవరి కొండ
ఆ సిలువను మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆత్మీయంగా అయితే ఆ సిలువ ఎవరు ఆయన్ని అంగీకరిస్తారో వారికి సమీపంలోనే ఉంది. కుడివైపు ఎడమవైపున్న దొంగలకు సిలువ ఎంత సమీపంలో ఉందో, ఇది నా యేసుప్రభుని అంగీకరించాలని కోరుకునే వారికి సిలువ అంతే సమీపంలో ఉంది. చాలా ప్రయత్నాలు చేసేవేమో ఈ లోకంలో బాగుండాలని, ప్రయత్నాల్లో ఓడిపోయేవేమో, జీవితంలో నిరాశలో ఉన్నావేమో, కృంగిపోయావేమో, డసిపోయావేమో, సోలిపోయావేమో, ఈ యాత్ర చాలా అనుకున్నావేమో, పరీక్షల్లో ఫెయిల్ అయిపోయావేమో, ఇరుగు పొరుగు నేను దిట్టేస్తున్నారేమో, నువ్వు అనుకునేది జరగట్లేదేమో, పొలాలు నష్టం వచ్చినాయేమో, పంటలు సరిగా పండలేదేమో, వ్యాపారము సరిగా జరగట్లేదేమో, ఆరోగ్యము సహకరించట్లేదేమో, కుటుంబం కలిసి రావట్లేదేమో, సమస్యలు 1, 2, 3 అనేకములు. ఇక అనేకమైన సమస్యల నుండి నన్ను ఎవరు తప్పిస్తారు? ఇంకెంతకాలం బతకాలా? బ్రతికినా కూడా ఇదే సమస్యలే కదా. సమస్యల్లో సుడిగుండములో నుండి బయటపడే మార్గం ఏదైనా ఉందా అని ఆలోచిస్తున్నావేమో. మీకు తెలియచేస్తున్నా, యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే మనిషిని జీవితాన్ని బాగు చేయగలడు. మార్కు 7:37లో రాయబడింది, ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు, ఆయన బాగు చేయలేనిది ఏదీ లేదు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అన్నింటినీ బాగు చేయగలడు, ఆయన సామర్థ్యం అది. అందుకే ప్రసంగి 3:11-14లో కూడా చెప్పండి, దేని కాలమంద చక్కగా నుండినట్లు ఆయన సమస్తమును నిర్ణయించినాడు. ఆయన సమస్తము సాధ్యమే. సమస్తము అనే మాట మీద గమనం ఉంచండి. విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. సమస్తం ఆయన ద్వారా కలిగిన, ఆయన వలన, ఆయనను బట్టి, ఆయన మూలమున, ఆయన చేత, ఆయన యందు, ఆయనలో there is nothing that is apart from him other than sin and hell. పాపము నరకము తప్ప ఆయనకు వెలుపట ఏదీ లేదు, అన్నీ ఆయనలో ఉన్నాయి. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, ఆయన రక్తం చేత కడగబడి శుద్ధీకరించబడి పాపక్షమాపణ పొందాలని మనవి చేస్తూ ఉన్నాం. యేసునందు విశ్వాసం ఉంచిన వారు ఇప్పుడు ప్రస్తుత కాల ద్రాక్ష తోట యొక్క అనుభవంలోనికి వారు తీసుకురాబడుతున్నారు. వారిని దేవుడు ఆశీర్వదించి అమోఘమైన స్థానంలో ఉంచాలని దేవుని యొక్క దయాపూర్వకమైన సంకల్పం. అప్పుడు యేసుతో వారు అంటకట్టబడే అవకాశం ఉంది, ఫలించే అవకాశం ఉంది, ఆయనకు మహిమ తీసుకుని వచ్చే అవకాశం ఉంది. అదే జరగకపోతే ప్రస్తుత ద్రాక్ష వాళ్ళతో నీకు పాలు లేదు, భాగము లేదు. ద్రాక్ష చెట్టు కాదు ఇది, రేడి చెట్టు. ద్రాక్ష చెట్టు కాదు ఇది, కంప చెట్టు. ద్రాక్ష చెట్టు కాదు ఇది. మీరు గవర్నమెంట్ చెట్లు 2 రకాలు ఉన్నాయి, మీకు తెలుసు కదా. గవర్నమెంట్, ప్రైవేట్ చెట్లు అంటారు. గవర్నమెంట్ చెట్లు ఎక్కడైనా కనిపిస్తాయి. తెలంగాణలో ఉన్నాయి, రాయలసీమలో కూడా ఉన్నాయి. దాన్ని ఎవరు వేయాల్సిన పని లేదు, దానికి ఎవరు పాదలు కట్టాల్సిన పని లేదు, దానికి ఎవరు నీళ్లు వేయాల్సిన పని లేదు. అయ్యో వేసవికాలం మీద మాడిపోతుందని దాన్ని ఎవరు జాగ్రత్తగా పెట్టాల్సిన పని లేదు, అదే పెరుగుతుంది. ఎందుకంటే అది గవర్నమెంట్ చెట్టు. ప్రైవేట్ చెట్లు కొన్ని ఉంటాయి, మనం తెచ్చుకుంటాం నర్సరీలో. దాని భాగం మనకి ఇష్టమని మన ఇంటి దగ్గర పూలకుండీలో పెట్టుకుంటాం, నీళ్లు పోస్తాం, దాన్ని ట్రిమ్ చేస్తుంటాం, అన్ని భద్రంగా చేస్తున్నా కూడా వాడిపోతుంది. గవర్నమెంట్ చెట్టు ఏం చేయాల్సిన పని లేదు, అది పెరుగుతూ ఉంటుంది. మనం అట్లా పోతే ముళ్ళు గుచ్చుకుంటాం, ఇట్లా పోతే కంప పట్టుకొని లాగుతుంది, అట్లా పోతే దాన్ని నరికేసి తీసుకొని వచ్చి పొయ్యిలో కట్టెల మాదిరి పెట్టేస్తాం. అది దేనికైనా పనికి వస్తుంది, ఎందుకంటే గవర్నమెంట్ చెట్టు. చాలామంది విశ్వాసులు అలాగే కనిపిస్తున్నారు. గవర్నమెంట్ చెట్టు వద్దు, ప్రైవేట్ చెట్టు వద్దు, లెట్ యూ బీ ఎ గాడ్లీ ట్రీ. దేవుని యొక్క చెట్టు వలె ఉండాల, అదే ద్రాక్ష చెట్టు. అది ఆయనకు ఉపయోగం, ఆయనకు మేలు, ఆయన దాన్ని ఆశీర్వదించాలని కోరుతూ ఉన్నాడు. 3వది చూస్తామా? ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం. ఇక్కడ 14వ వచనం నుండి 18వ వచనం దాకా, ఇంకేం చివరి దాకా 20 దాకా కూడా ద్రాక్ష చెట్టు, కొడవలి, కోయివారు, పంట సమకూర్చుకొనట అనే చాలా సంగతులు ఇక్కడ వ్రాయబడుతూ వచ్చినాయి. దిస్ ఈజ్ ద ఫ్యూచర్ వైన్. ఇది భవిష్యత్తులో ఉండే ద్రాక్ష చెట్టు. మనము గత ద్రాక్ష వలెను గురించి ఆలోచించట్లేదు. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ద పాస్ట్ వైన్ అండ్ ద ఫ్యూచర్ వైన్, వీఆర్ టాకింగ్ అబౌట్ ద ప్రజెంట్ వైన్. గత ద్రాక్షవళిని గురించి కాకుండా, రాబో భవిష్యత్తు ద్రాక్షవళిని గురించి కాకుండా, ప్రస్తుత ద్రాక్షవళి ఆయన దేవుని ప్రజలు, సంఘము, విశ్వాసులు, పరిశుద్ధులను గురించి మనం కొన్ని సంగతులు యోహాను సువార్త 15వ అధ్యాయాన్ని ఆధారం చేసుకొని నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో
యేసు ప్రభు వారి శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు వారిని అనేక రకాలుగా ప్రోత్సహించడానికి ఈ ద్రాక్షవల్లి తీగలకు సంబంధించిన సంబంధాన్ని, బంధాన్ని, అనుబంధాన్ని వారి మధ్యలోనికి తీసుకుని వచ్చినాడు. బంధాలు చాలా రకాలుగా ఉంటాయి కదా. కొన్ని బంధాలు నిలుస్తాయి, కొన్ని బంధాలు నిలవు. నేను ఒక చిన్న సామెత చెప్పి తెలుగులో ముందుకెళ్ళొచ్చా? మనిషి వల్ల కలిగే బంధం మనిషి ఉన్నంత దాకా, మనిషి మారేదాకా ఉంటుంది. మనసు వల్ల వచ్చిన బంధం మనసు మారేదాకా ఉంటుంది. సిలువ వలన కలిగిన బంధం శాశ్వతంగా ఉంటుంది. ఇప్పుడు ఈ 3 రకాలైన బంధాల్లో మనకు దేవుడితో ఉన్న బంధం మొదటి రకమా, రెండవ రకము, మూడవ రకమా, అసలు మన బంధమే లేదా? ఇక్కడ మనం సాధారణంగా మొదటి 2 బంధాలు ఉంటాయి. మనిషితో ఒక మనిషి మనకు పరిచయం అయితే ఆ మనిషి మారేదాకా ఉంటాం. తర్వాత మారిపోయారు వాళ్ళు, వాళ్ళతో మనకెందుకు లేని మన దాన్ని మనం ఉంటాం. అది మనిషికి మనిషికి ఉన్న బంధం, మనిషి బంధం. రెండవది మనసుకు మనసుకున్న బంధం, మనస్సు బంధం. మనస్సు మారేదాకా బహుశా వారు కలిసి ఉంటారు. మనస్సు మారితే వారికి దూరం అవుతుంది, ఎందుకంటే మనసులు దూరం అయ్యాయి. ఇప్పుడు సిలువ బంధం అలాంటిది కాదు. పాపిని ప్రేమించిన బంధం, పాప క్షమాపణ ఇచ్చే బంధం, పాపిని పరలోకానికి తీసుకుని వెళ్ళే బంధం, పాపిని లోకంలో కాపాడి సంరక్షించే బంధం, అదే సిలువ బంధం. బంధాలు 3 ఉన్నాయి కదా సైన్స్లో కూడా. అయానిక్ బాండ్, హైడ్రోజన్ బాండ్, కోవలెంట్ బాండ్ అని. ఇప్పుడు మనది అయానిక్, హైడ్రోజనా, కోవలెంటా? ఏ బాండ్ కాదా? వీళ్ళు కొంతమంది అడ్వర్టైజ్మెంట్ చూసింటారు. చిన్న ఫెవికాల్ ఇంత ఉంటుంది అతికిచ్చేది, గమ్మలాంటి. ఒక ఏనుగు వచ్చే ఫెవికాల్ లాగుతూ ఉంటే ఫెవికాల్ ఏనుగు లాగుతుంది. విచ్ ఇస్ నాట్ ట్రూ ఇన్ రియాలిటీ. వాస్తవానికి అదేం కాదు. అంటే ఏనుగు బలమును కూడా ఈ ఫెవికాలు ఛేదించగలదు అని అర్థం. ఒక అడ్వర్టైజ్మెంట్ ప్రకారం మనం ఆలోచిస్తే ఏనుగు లాంటి బలాన్ని కూడా ఒక మనిషి కనిపెట్టిన సామాన్యమైన ఫెవికాల్ ఇంకా బలమైనది అయితే, యేసుప్రభు యొక్క శిలువ రక్తము ద్వారా కలిగిన బంధం 1000 ఏనుగులంత బలమా? అసంఖ్యాకమైన ఏనుగులంత బలమా? పోల్చలేనంత బలం. అదే శిలువ బలం, అదే యేసు బలం, అదే రక్త బలం, అదే ఆధ్యాత్మికమైన బలం, అదే దైవ బలం, అదే పరసంబంధమైన బలం, అదే కలువరి బంధం. అలాంటి బంధములో శిష్యులున్న కారణం చేత వారికి 5 పేర్లు ఇక్కడ ప్రస్తావించినాడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో. చూడండి, మనకు ఎన్ని పేర్లు ఉంటాయి? సాధారణంగా 2 పేర్లు ఉంటాయి, కొంతమందికి 3 పేర్లు ఉంటాయి. 2 పేర్లు ఎలాగంటే, ఇంట్లో ఒక పేరు పెట్టింటారు ముద్దు పేరని. టోనీ, టింకు, పింకు, బబులు, గుగులు అని. సర్టిఫికేట్లో ఒక పేరు ఉంటుంది, అబ్రహామో, ఇస్సాకో, యాకోబో, షారా, రూతో, అదో ఇదో. మనకి ఈ పేరు బబులు, టింకు అని తెలిసింది అనుకో, మనం కాలేజీకి వెళ్ళి ఇక్కడ బబులు ఉన్నారంటే బబులు ఎవరు లేరు సార్. అంటే పేర్లు 2 ఉంటాయి, కొంతమందికి 3 ఉంటాయి. బహుశా యేసుప్రభుని ఎరగక మునుపు ఒక పేరు ఉండొచ్చు, ఎరిగిన తర్వాత బాప్తిసిన తర్వాత ఒక పేరు ఉండొచ్చు. ఎంతకంటే ఎక్కువ పేర్లు పెట్టుకునేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు ఉండరు. ఇంట్లో ఒక పేరు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులంతా ముద్దుగా పిలిచేది. అక్కడ సర్టిఫికెట్లో ఒక పేరు, లేదంటే 3 పేర్లు ఉంటాయి. మరీ మనకు ఎక్కువ ఇష్టమైనారు అనుకో ఒక వ్యక్తి. ఇప్పుడు తల్లిదండ్రులకి పిల్లలు, కొడుకులు ఎక్కువ ఇష్టపడ్డారు, మంచి ర్యాంకులు వచ్చినాయి, బాగా చదువుకున్నారు, మంచి సీట్ వచ్చింది, ఐఐటీలో వచ్చినాయి, లేకపోతే ఐఏఎస్లు అయినారు అనుకో, వాళ్ళ ప్రేమ ఇంక ఎలా కోలుకుపోయాలో తెలియట్లేదు. అందుకనే నాకన్నా, నా బుజ్జి, నాకుండా, నా బంగారు, నా ఫ్లో అంతా ఒకేసారి వచ్చేస్తాయి. ఎందుకని? అలాగే ఫెయిల్ అయినాడు అనుకో, నాకన్నా భలే ఫెయిల్ అయ్యేవరా, నా బుజ్జి భలే ఫెయిల్ అయ్యేవరా అంటారా? అప్పుడు రాదు. యేసుప్రభు శిష్యులకి యేసుప్రభు వారు కనీసం 5 పేర్లు 15వ అధ్యాయంలోనే ప్రస్తావించినాడు. అంటే అంత ప్రేమ వారి మీద ఒలకపోసినాడు ఆయన, చూపించినాడు ఆయన. వెళ్ళిపోయేటప్పుడు కదా ప్రేమ ఎక్కువ వచ్చేసింది. ఈ బికేమ్ మోర్ ఎమోషనల్, మోర్ స్పిరిచువల్ టూ.
మోర్ డివైన్ టు. కొంతమంది ప్రేమ ఉంటుంది కానీ వాళ్ళు బయటికి చెప్పలేరు. యేసుప్రభు దగ్గరికి వచ్చి కూడా యేసుప్రభు లాంటి వాడే నోరు తెరిచి చెప్పినాడు. ఒక ఆమె కన్నీటితో ఆయన పాదాలన్నీ తుడుస్తూ ఉంటే వేరే వాళ్ళు వచ్చి ఏంటి ప్రభు ఆమె సంగతి మీకు తెలియదు అనుకుంటా, అయ్యో మా ఊర్లో చాలా పేరు మోసిపోయింది ఆమెను ఎందుకు దగ్గరికి రానిచ్చినారు, మీకు కూడా కొంతమంది స్టాంప్ వేసేస్తారు అంటే ప్రభు అన్నాడు, ఆమె నన్ను విస్తారముగా ప్రేమించును. షీ లవ్డ్ మీ మచ్. అంటే ఓపెన్ స్టేట్మెంట్. ఒక పాపి దేవుణ్ణి అంత విస్తారంగా ప్రేమించగలడా? దేవుడు మనల్ని విస్తారంగా ప్రేమించినాడు అనేది మనం చెప్పే స్టాండర్డ్ పదం. ఆదివారం రోజు ఆరాధనకు వచ్చినప్పుడు అలాగే చెప్తా, ప్రభువా నన్ను ఎంత ప్రేమించినావు నేను గుర్తించలేనయ్యా. ఏడిపే వస్తుంది, దాని తర్వాత వేరే వాళ్ళు ఏడిపిస్తాం మనకు, అది వేరే విషయం. కానీ ప్రభు దగ్గరికి మనం వెళ్ళిన తర్వాత ప్రభు మనల్ని గురించి చెప్పగలడా? నువ్వు నన్ను విస్తారంగా ప్రేమించినావు బ్రదర్, యూ లవ్డ్ మీ ఇన్ సచ్ ఎన్ ఎక్స్టెంట్ దట్ యాజ్ ఐ లవ్ యూ. నేను నిన్ను ప్రేమించిన విధానంలో నీవు కూడా నన్ను ప్రేమించినావు అని చెప్పగలిగితే ఎంత బాగుండు. మనం ప్రేమ కొరకై పరితపిస్తాం కానీ ప్రభు కూడా మన ప్రేమ కొరకై పరితపిస్తాడని ఎప్పుడైనా మనం అనుకుంటామా? శిష్యులు ఆయన ప్రేమించినారు, ఆయన కూడా శిష్యులను ప్రేమించినాడు. అందుకే 13వ అధ్యాయం యోహాను సువార్తలో అన్నాడు, యేసు తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించి ఈ లవ్డ్ దెమ్ టు ద అట్టర్మోస్ట్. మనం కొంతమందిని ఇష్టపడతాం, మన కుటుంబ సభ్యుల్ని. చూడండి, చిన్నపిల్లలు దగ్గర ఉన్నప్పుడు అక్క చెల్లి అన్న తమ్ముడు, అక్క తమ్ముడు చెల్లి అన్న ఇలాగంతా బంధువులు ఉంటారు అనుకో. ఎంత దగ్గర ఉన్నప్పుడు ఎంత బాగుంటారు. ఒకళ్ళు అన్నం తినకపోతే ఒకళ్ళు తినరు. ఒకళ్ళని డాడీ మమ్మీ తింటున్నారు అనుకో, మిగతా వాళ్ళు కూడా స్ట్రైక్ చేస్తారు. వాళ్ళు ఎందుకు స్ట్రైక్ చేసినారో డాడీ మమ్మీ తెలుసుకునేటప్పటికి టైం అయిపోద్ది. నాకు మా అన్నని ఇట్లా అన్నావు, మా అక్కని ఇట్లా అన్నావు, అందుకే నేను కూడా తిన్నాను, మా ఇద్దరు తిన్నాం, మా ఇద్దరం వెళ్ళిపోతాంలే ఇంట్లో నుండి, మేము అసలు మీకు అవసరం లేదు కదా అని ఇద్దరు కలిసి స్ట్రైక్ చేస్తే ఇంక తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారు? వాళ్ళ కొరకు పాపం వాళ్ళ భూమి మీద ఉండేది. ఇంక వాళ్ళు అలాగంటే ఎలాగైపోతారు? అలాగ రోజులు గడిచే కొలది పెళ్ళి అయ్యేదాకా వాళ్ళ లవ్ పీక్ వస్తుంది. ఇద్దరికి పెళ్ళి అయిపోయిన తర్వాత అక్క మా ఆయన మరి చూసుకుంటాడు అక్క, అప్పుడే నా కొడుకు, నా ఇల్లు, నా వాకిలి, నా ఉద్యోగము, మా ఆయన, మా స్థలము, మా ఊరు అనేది వస్తుంది. అక్క పోయింది, చెల్లి పోయింది, తమ్ముడు పోయాడు, అన్న పోయాడు, అన్ని పోయాడు. దాని తర్వాత వాళ్ళ పిల్లలు అన్నీ వెళ్ళేటప్పటికీ ఈ ప్రేమ బంధం తరిగిపోతుంది. తర్వాత ఆస్తుల్లో గొడవలు వస్తాయి, తర్వాత మాట్లాడుకోరు, దూరం అయిపోతారు. ఎవరో చనిపోతారంటే చనిపోలే, నాకు ఎప్పుడో చనిపోయారు వాళ్ళు, ఇప్పుడు కొత్తగా చనిపోయేది ఏముంది? ఈ మనిషిని ప్రేమ తల్లి కడుపులో నుండి పుట్టింది, పెరిగి వచ్చేటప్పటికే అది విచ్ఛిన్నం అవుతుంది. అయితే సిలువ ప్రేమ అలా కాదు, అంతము వరకు ప్రేమించే ప్రేమ, తెలిసి ప్రేమించిన ప్రేమ, తెలియకుండా కాదు. మామూలుగా మనం ఎవరితోనైనా బాగా మాట్లాడుతుంటాం అనుకోండి, రోజులు గడిచే కొలది మనకి ఏదైనా మనస్పర్ధలు వచ్చి మనం దూరం అయితే ఏమనుకుంటాం, నువ్వు అలాంటి వాడని తెలీదు, అలాంటి వాళ్ళని తెలీదు, లేకపోతే నేను ఎప్పుడో దూరం పెట్టేసింటాను అనుకుంటాం కదా. తెలియదు కనుకనే మాట్లాడాం. ప్రభు తెలిసి, ఈ లవ్డ్ us knowing what we are in the past, what we are in the present, what we are in the future. మన గతకాలంలో ఏమైనా, ఇప్పుడేమైనా, రాబోదినాలు ఏమైనా తెలిసి మనల్ని అంతదాకా ప్రేమించినాడు. ప్రేమించి మనల్ని దుర్బీజులుగా నిరాకరించి తృణీకరించలేదు. మనకు అందమైన 5 పేర్లు పెట్టాడు. మొదటి చూస్తామా? యోహాను సువార్త 15వ అధ్యాయం, జాన్ చాప్టర్ 15 verse 5. యోహాను 15:5, ద్రాక్షవల్లిని నేను, తీగెలు మీరు. మీరు 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 మొదటి పేరేంటి? ఈఆర్ బ్రాంచెస్. మీరు తీగెలు. తీగెలు అని మనం ఎవరికైనా పేరు పెట్టాం అనుకోండి, వాళ్ళు తల పట్టుకుని ఉన్నారనుకోండి, ఇక వాళ్ళు పేరు పెట్టారు ఇలాంటి పేరు అంటాం. తీగకు ఇంకో తెలుగు పదం చెప్పండి. తెలుగు రాదనుకోండి, అంత ఇంగ్లీష్ మీడియమేనా? కాడ. వెరీ గుడ్. మామూలు పేర్లు పెట్టండి. మా క్లాస్లో స్టూడెంట్స్ చాలామంది ఉంటారు. గీత, లత, ఇవన్నీ తీగలే, కానీ ఎంత చక్కగా ఉంది పేరు పిలిస్తే. ప్రభు మనల్ని కూడా మనం ఆయన దృష్టిలో అలాంటి వాళ్ళం. అంటే తీగ ఎంత సున్నితంగా ఉంటుంది, ఎంత మృదువుగా ఉంటుంది, ఎంత సామాన్యమైనదిగా ఉంటుంది, ఎంత ఆధారపడేదిగా ఉంటుంది. తనకు తానే సర్వైవ్ కాలేదు.
అది సపోర్ట్ మీద ఆధారపడుతుంది. అందుకే పరమగీతంలో చెప్పబడింది, అరణ్య మార్గములో తన ప్రియుని మీద ఆనుకొని వచ్చు ఈమె యవతే. ఎవరామె? సంచారాగమ చూపట్టుచు చంద్రబింబమంత అందమును సూర్యునంత స్వచ్ఛతను కళను గలదై ఊహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? ఈమె సొలొమోను పల్లకి, అనురాగ వల్లకి, షూలమ్మితి, సంఘము. నిజమా? ఇంత అందంగా మారిందా? ఇంత చక్కగా మారిందా? అయ్యో ఏంటి తీగ! ఏమి తీగ? ద్రాక్ష తీగ. తీగ ఎప్పుడు సమాంతరంగా ఉండదు. కొన్ని తీగలు బీరకాయ లాంటివి సమాంతరంగా ఉండదు, దానికి పందిరి లేకపోతే. తీగ ఎప్పుడు భూమికి లంబ దిశలో ఉంటుంది. ఇట్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద హారిజాంటల్ డైరెక్షన్. A believer should always be perpendicular to the horizontal. He can never align with the horizontal line. సమాంతరమైన భూమికి సమాంతరముగా విశ్వాసం ఉండకూడదు. ఎప్పుడు భూమికి ఎలాగ ఉండాలా? పైగానే ఉండాలి. భూమికి వ్యతిరేక దిశలో విశ్వాసం పెరుగుతుండాలి. కనుక తీగ అంటే అర్థం ఏంటంటే, యు ఆర్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్, యు ఆర్ ఎ సెపరేటెడ్ పర్సన్, యూ హ్యావ్ టు లివ్ పర్పెండిక్యులర్లీ టు ద హారిజాంటల్ లైన్. ఈ లోకం అనే భూమికి సమాంతరము కాకుండా పరలోక దేశం వైపు నీ ప్రయాణమై ఉండాల. ఈ ఆర్ బ్రాంచెస్. నేను ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న అడగొచ్చా? నేను మిమ్మల్ని ప్రశ్న అడిగేంతటి వాడిని కాదు, ఎందుకంటే మీరు చాలామంది వాక్యం తెలిసిన వాళ్ళు పెద్దోళ్ళు ఉన్నారు. ఎందుకు అప్పుడు ప్రశ్నలు అడుగుతానంటే, మీ మనసు అటు ఇటు చెదిరిపోకుండా వాక్యం మీద కేంద్రీకరింప చేయటానికి ఒక చిరు ప్రయత్నం. యేసుప్రభు వారు 3.5 సంవత్సరాలు శిష్యులను సమకూర్చి వారిని సిద్ధపరిచి తన తర్వాత వారి పరిచర్య భూమి మీద ఆశీర్వాదకరంగా ఉండటానికి వాడుకుంటూ వచ్చినాడు. 3.5 సంవత్సరాల్లో యేసుప్రభు వారు శిష్యులకు చాలా సంగతులు నేర్పించినాడు. దాంట్లో ప్రముఖమైన పరాకాష్ఠ మెసేజ్ వర్తమానం ఏంటి? వాట్ ఈజ్ ఎ సింగిల్ లైన్ మెసేజ్ జీసస్ టాట్ హిస్ ఓల్డ్ డిసైపుల్స్ ఇన్ ఆల్ హిస్ ఎర్త్లీ మినిస్ట్రీ? భౌతికమైన పరిచర్య అంతట్లో యేసుప్రభు వారు శిష్యులకు నేర్పిన సామాన్యమైన వర్తమానం ఏంటి? మీకు తెలుసు అనుకుంటా. చిన్న మీకు తెలియకపోతే నేను చెప్తా. యోహాను సువార్త 15:5, వితౌట్ మీ కెన్ డూ నథింగ్. నాకు వేరుగా ఉండే మీరు ఏమీ చేయలేరు. దెర్ ఈజ్ నో లెసన్ బియాండ్ దిస్. బహుశా నాకు తెలిసి ఇంతకంటే ఇంకా తీవ్రమైన పాఠము ఏది లేదంటే తప్ప కాదేమో. అంటే అర్థం ఏంటంటే, విత్ మీ యూ కెన్ డూ ఎనీథింగ్. నాతో ఉంటే మీరు ఏమైనా చేయగలరు. దీన్ని అపోజిట్ అయిన పౌలు తన కామెంటరీ రాస్తూ పత్రికలో రాశాడు, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్. ఫిలిప్పీలో అన్నాడు, నేను క్రీస్తునందు నన్ను బలపరచు అని అందు సమస్తము చేయ. ఐ కెన్ డూ ఇన్ ఆల్ థింగ్స్ ఇన్ క్రైస్ట్, ఐ కెన్ డూ నథింగ్ ఇన్ వితౌట్ క్రైస్ట్. క్రీస్తుకి బలపట్టి నేను ఏమి చేయలేను, క్రీస్తులో నేను అన్నీ చేయగలను. ఐ కెన్ డూ సంథింగ్ ఇన్ ద వరల్డ్ బట్ నాట్ ఆల్ థింగ్స్ ఇన్ ద వరల్డ్. నేను క్రీస్తుకి బలపట్టి లోకంలో నుండి కొన్ని నేను చేయగలను, అని నేను చేయలేను. క్రీస్తులో ఉండడం ద్వారా దేవుడు అమోఘమైన ఆశీర్వాదాలు మనకు తీసుకొని వచ్చినాడు. 3 యేసుప్రభు వారిలో ఉంటూ మనం చేసే వాక్యంలో ప్రస్తావించబడ్డాయి. మొదటిది నంబర్స్, సంఖ్యాకాండం. 22వ అధ్యాయము. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 38. నంబర్ చాప్టర్ 22 వర్స్ 38. సంఖ్యాకాండం 22:38. అందుకు బిలాము, ఇదిగో నీ యొద్దకు వచ్చి తిని అయిననేమి, ఏదైనాను చెప్పుటకు నాకు శక్తి కలదా? దేవుడు నా నోట పలికించు మాటయే పలికేదనని బాలాకుతో చెప్పాను. ఐ కెన్ స్పీక్ వాట్ క్రైస్ట్ గివ్స్. ఏది ప్రభు ఇస్తాడో, ఏది ఏసిస్తాడో, ఏది దేవుడు ఇస్తాడో అదే నేను మాట్లాడగలను. దెర్ ఈజ్ అ స్పీకింగ్ థింగ్ ఫ్రమ్ గాడ్. దేవుని యొద్ద నుండి పొంది మాట్లాడేది మన దగ్గర ఉంది. అందుకని మాట్లాడేటప్పుడు ప్రభు యొద్ద నుండి వచ్చినట్లుగా దైవావేశం వల్ల పలకబడిన మాటలుగా ఉండాలని దేవుని ద్వారా మనం కోరబడుతూ ఉన్నాం. రెండవది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. 2 Corinthians chapter 3 verse 5.
మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులము కాదు, మా సామర్థ్యము దేవుడి వలనే. వీ కెనాట్ థింక్ అపార్ట్ ఫ్రమ్ క్రైస్ట్, వీ కెన్ థింక్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో మా అంతట మేమే ఆలోచించగలము. 32వ కీర్తన 8వ వచనంలో నేను మీకు ఆలోచన చెప్పేదను. ఆయన ఆలోచనలు 33:11 కీర్తనలో రాయబడిన సదాకాలం నిల్చును. ద కౌన్సిల్ ఆఫ్ ద లార్డ్ స్టాండెత్ ఫర్ ఎవర్. ఇప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం 3వది, యూ కెన్ డూ నథింగ్ వితౌట్ మీ, విచ్ మీన్స్ ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో నేను అన్నీ చేయగలను. ఇప్పుడు 3 విషయాలు వచ్చినాయి కదా. మొదటిది ఏంటి? ఐ కెన్ స్పీక్ ఇన్ క్రైస్ట్. రెండవది ఏంటి? ఐ కెన్ థింక్ ఇన్ క్రైస్ట్. మూడవది ఏంటి? ఐ కెన్ డూ ఇన్ క్రైస్ట్. నేను క్రీస్తు ద్వారా మాట్లాడగలను. రెండవది క్రీస్తు ద్వారా నేను ఆలోచించగలను. మూడవది క్రీస్తు ద్వారా నేను చేయగలను. చేయుట అనేది ఈ రెండింటి మధ్యలో శాండ్విచ్ అయింది. ఏ రెండింటి మధ్యలో? మొదటిది మా చెప్పడంలో, నా స్పీకింగ్లో నుండి చివరికి ఆలోచన, ఇట్స్ శాండ్విచ్డ్. కనుక ఇది మాట్లాడుతున్నారు, అది జరిగిస్తున్నారు కనుక ఆలోచన నెరవేర్చబడేదిగా ఉంది. శిష్యులకు ఆయన బోధించిన సందేశం ఇదే, యూ కెన్ డూ నథింగ్ అపార్ట్ ఫ్రమ్ మీ. నాకు వేరుగుండా మీరు ఏమీ చేయలేరు. చాలాసార్లు మనం అనుకుంటాం, ఐ కెన్ డూ సో మెనీ థింగ్స్ వితౌట్ క్రైస్ట్. క్రీస్తుకి వెళ్ళబట్టి నేను చాలా చేయగలను అనుకుంటాం. చాలా ఏం చేయలేము, కొన్నే చేస్తాం. అదే ఇప్పుడు సాతాను చేసేది. ఇట్ డస్ సంథింగ్ అపార్ట్ ఫ్రమ్ క్రైస్ట్. యూ కెనాట్ డూ ఎనీథింగ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో ఆయన ఏమీ చేయలేడు, ఎందుకంటే సాతాను. అందుకని శిష్యులు ఈ పాఠం వణికిపుచ్చుకొని, ఇది వారి నరాల్లో డిఎన్ఏలో కూడా వచ్చింది. అందుకని అపోస్తుల కార్యాలలోనికి వెళ్ళిన తర్వాత ఆ యేసు యొక్క నామాన్ని వారు ఘనంగా ప్రకటించినారు, గుర్తించినారు. యేసు కొరకు అత సాక్షులయ్యారు. కనుక మొదటి ఆర్ మై బ్రాంచెస్, మీరు నా తీగలు. తీగలు అంటే అర్థం ఏంటి? ఐ కెనాట్ లివ్ వితౌట్ హిమ్. ఆయన లేకుండా నేను జీవించలేను. ఐ నీడ్ హిమ్ టు స్పీక్, టు థింక్, టు డూ. మాట్లాడటానికి, ఆలోచించటానికి, చేయటానికి నాకు ఆయన అవసరం. రెండవది చూస్తామా? యోహాను సువార్త 15వ అధ్యాయం, జాన్ చాప్టర్ 15. యోహాను సువార్త 15వ అధ్యాయం వర్స్ 8, 8వ వచనం. యోహాను 15:8, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహింపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు. ఇప్పుడు నేను మీకు ప్రశ్న అడగొచ్చా? 15వ అధ్యాయం 8వ వచనంలో మీరు నా శిష్యులు అగుదురు అంటే ఇట్ టాక్స్ అబౌట్ ద ఫ్యూచర్. ఇప్పటిదాకా ఆయనకు శిష్యులు కదా వీళ్ళు, అవునా కదా? 6వ అధ్యాయంలో ఏం చెప్పారు? ఆయన శిష్యులు అనేకులు వెనక్కి తిరిగిపోయారు. 6 యోహాను సువార్తలో. కానీ కొంతమంది నిలిచినారని, మరి వాళ్ళు శిష్యులేగా. ఇప్పుడు ఈ డెఫినేషన్ ఏంటి? శిష్యుల్లో దెర్ ఈజ్ ఎ ప్రోగ్రెసివ్ డెఫినేషన్ ఆఫ్ ద డిసైపుల్షిప్. ఎవరు శిష్యులు? మనం శిష్యులు అంటే చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. ఎవరు శిష్యులు? ఎవరు శిష్యులు? చిన్న చిన్న ప్రశ్నలు మమ్మల్ని ఏంటి బ్రదర్ అడిగేది, అసలు మేమంటే ఏంటి అనుకుంటున్నారా? ఎవరు శిష్యులు? మీరు బాగా ఫలిస్తే నా తండ్రి మహింపరచబడతారు, అప్పుడు మీరు శిష్యులు. అప్పటిదాకేంటి? శిష్యులు కాదా? అప్పటిదాకా శిష్యులే. ఇందాక నేను చెప్పినాను కదా, డిసైపుల్షిప్ ఈజ్ ఏ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్. అంటే చదువుకున్నా, మీరు చదువుకున్నారంటే చదువుకున్నాం. చదువులో చాలా ఉంది, ఎల్కేజీ మొదలుకొని పిహెచ్డి దాకా. అంత చదువేనా? అలాగే శిష్యత్వంలో కూడా చాలా ఉంది, ఆరంభం నుండి చివరి దాకా. అంత శిష్యత్వమేనా? ఏమంటారు దీనికి? శిష్యత్వములో చాలా మెట్లున్నాయి. ప్రభు కోరేది అక్కడ. ఉదాహరణకి ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహాము తన ఏకైక కుమారుణ్ణి మోరియా పర్వతం మీద బలిపీఠం మీద అర్పించే సందర్భంలో ప్రభు అన్నాడు, ఆ చిన్నవాని మీద చేయొద్దు, ఇప్పుడు నీవు నాకు భయపడుతావని నేను ఎరుగుదును అని. అంటే అప్పటిదాకా తెలియదా? అబ్రహాము దేవునికి భయపడేవాడు అని దేవుడికి తెలియదా? తెలుసా? ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఎ ప్రోగ్రెసివ్. దేవుని భయం ప్రోగ్రెసివ్గా ఉంటుంది. మొదటి భయం వేరే,
తర్వాత చివరికి 22వ అధ్యాయంకి వచ్చే భయం వేరే. మనకు మొదటిది లేకపోతే చివరిది ఎలాగుంటుంది? కొన్నిసార్లు మనం అలాగే అనుకుంటాం. ఓపెన్ యూనివర్సిటీ మాదిరి మనకి ఎల్కేజీ 10th క్లాస్ ఇంటర్మీడియట్ లేకుండా ఒకేసారి నాకు పిహెచ్డీ అంటే రాదట్లా, ఆన్లైన్లో కూడా లేదట్లా, వర్చువల్గా కూడా లేదట్లా. అలాగే యేసుప్రభుతో కూడా డిసైపుల్షిప్ అనేది, శిష్యరికం అనేది, ఆయన దగ్గరకు వచ్చి రక్షణ పొంది ఆయన కాడి మోసే అనుభవంలోనికి రాకుండా ఒకేసారి బహుగా ఫలించి ఆయనకు మహిమ తీసుకుని వచ్చే శిష్యులు తీసే క్లైమాక్స్. ఇది హై స్టాండర్డ్. ప్రతి దాంట్లో స్టాండర్డ్స్ ఉంటాయి కదా. ఒక రైల్లో పోతే ఎలాగ పోయారంటే రైల్లో పోయాము, రైల్లో కూడా స్టాండర్డ్స్ ఉంటాయి. జనరల్ కంపార్ట్మెంట్ బోగి వేరే, ఆ స్లీపర్ బోగి వేరే, 3 టైర్ వేరే, 2 టైర్ వేరే, ఫస్ట్ క్లాస్ వేరే, ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ లైన్ వచ్చింది వందే భారత్. అలాగే విమానంలో కూడా చాలా రకాలు ఉంటాయి. మేము కూడా విమానంలో పోయినామంటే విమానంలో కూడా జనరల్ కంపార్ట్మెంట్ లాంటిది ఉంటుంది, ఎకానమీ క్లాస్ అని ఇరుకెరకు ఉంటుంది, పల్లె వెలుగు మాదిరి. ఆ తర్వాత ఇంకా ప్రీమియర్ ఎకానమీ అని ఉంటుంది, అది కొద్దిగా పర్లేదు, కొద్దిగా పెద్ద కాళ్ళు చేతులు కలిగిన వాళ్ళు కొద్దిగా బాగుంటుంది. తర్వాత బిజినెస్ క్లాస్ అని ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ క్లాస్ అని ఉంటుంది, అంత పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళేది. ఇలాగ రకరకాలుగా ఉంటుంది, ఒకటే కాదు. అలాగే శిష్యత్వం అనేది కూడా ఒకటే కాదు. వచ్చేసినాం, ఇంకా రక్షణ పొందినాం, బాప్తిసం తీసుకున్నాం, బైబిల్ చదువుతున్నాం, పాటలు పాడుతున్నాం, వాక్యం చెప్తున్నాం, బోధిస్తున్నాం, పరిచయంలో పాల్పొందుతున్నాం, నేను శిష్యుణ్ణే. స్కూల్లో చేరినంత మాత్రం చదువు అయిపోయినట్లేనా? ఎంగేజ్మెంట్ అయినంత మాత్రం పెళ్ళి అయిపోయినట్లేనా? లోకంలో ఒక సామెత చెప్తారు కదా, ఒక సామెత కూడా ఉంది, తలంబరాలు ఇచ్చినాం తన్నుకొని సావండి అని. అది బిగినింగే. ఒకవేళ వాళ్ళు పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా అది ఆరంభమే. పెళ్ళి తర్వాత ఇంకా చాలా చాలా ఉంటాయి. పెళ్ళి అయిన వాళ్ళని అడగని చెప్తారు. పెళ్ళి కాని వాళ్ళంతా పెళ్ళిలో ప్రవేశించాలని ఆశపడుతుంటారంట. పెళ్ళైన వాళ్ళంతా ఎప్పుడబ్బా విడుదల అని ఎదురు చూస్తుంటారంట. ఇదంతా వేరే విషయం అనుకోండి. సంగతి ఏంటంటే శిష్యత్వం అనేది పురోగమన ప్రక్రియ. మనం ఇప్పుడు ఆరంభించింది ఆరంభం మాత్రమే, ఇంకా చాలా సాగిపోవాలి. బహుగా ఫలించటం వల్ల నా తండ్రి మహింపరచబడిన అప్పుడు మీరు శిష్యులు. అప్పటిదాకా శిష్యులే, బట్ అప్పుడు కేజీ శిష్యులు, ఎల్కేజీ శిష్యులు, 10th క్లాస్ శిష్యులు, ఇంటర్మీడియట్ శిష్యులు, ఇలాగ డిగ్రీ శిష్యులు, మాస్టర్ శిష్యులు, బీటెక్ మర్చిపోను, ఇలాగ అక్కడి దాకా శిష్యులు ఉంటే ఇంకా చాలా శిష్యత్వంలో రావాలి కదా, ప్రభువుని పోలి రావాలి. శిష్యులు అంటే చాలా నిర్వచనాలు ఉన్నాయి బైబిల్లో, మీ అందరికీ తెలుసు కదా. ఒక నిర్వచనం మత్తయి సువార్త 5వ అధ్యాయం, Matthew chapter 5 verse 1. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనం. ఆయన జన సమూహములను చూచి కొండకి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. ఎవరు శిష్యులు? ఆయన యొద్దకు వచ్చువారు. మిగతా వాళ్ళు ఎవరు? రాని వాళ్ళంతా జనసమూహం. వాళ్ళ దాన్ని వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. యేసు యుద్ధకు కొంతమంది వచ్చినారు, వాళ్ళు శిష్యులు. యోహాను సువార్త మన్నించండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం. అదే వచ్చిన మాథ్యూ చాప్టర్ 13 verse 10. తర్వాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుతున్నావని ఆయన అడగా ఆయన వారితో ఇట్లా నేను. ఎవరు శిష్యులు అంటే? ఎవరు శిష్యులు అంటే వాక్యం చదివి అడుగుతున్నాం. మేము చదువుకునే దినాల్లో ఇంగ్లీష్ పేపర్లో ఒక క్వశ్చన్ ఉండేది. ఆ క్వశ్చన్ ఏంటంటే ఒక పారాగ్రాఫ్ ఇస్తారు, దానికి కింద ప్రశ్నలు ఇస్తారు, అవి ఎక్కడో దాక్కొని ఉంటాయి జవాబులు, దాన్ని ఎత్తుక్కొని రాయాలి. ప్రిసి రైటింగ్ అంటారంట కదా. పెద్ద పారాగ్రాఫ్ ఇచ్చి చిన్నగా రాయాలి, ప్రిసైజ్ రైటింగ్. ఇలాగ రకరకాలుగా ఉండేది. దాంట్లో ఇదొకటి. ఎవరు శిష్యులు అంటే తర్వాత వచ్చేవాళ్ళు, ఆదివారం వచ్చేవాళ్ళు కాదు. తర్వాత వస్తున్నారా? సోమవారం నుండి శనివారం దాకా చాలా పనులు ఉన్నాయి బ్రదర్, ఎక్కడ వస్తామండి. ఆదివారం వచ్చేవాళ్ళు ఎవరు మరి? 13వ అధ్యాయంలో గొప్ప జనసమూహం వాళ్ళంతా వస్తూనే ఉంటారు, కూర్చుంటారు, ఇంటనే ఉంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. తర్వాత శిష్యులు వచ్చి తర్వాత వస్తున్నామా అని, ఆదివారం ఒకటి వస్తున్నామా అని. ఇంక కింద ఇలాంటి నిర్వచనాలు సువార్తల్లో అనేకములు.
ఆయన వద్దకు వచ్చేవారు శిష్యులు, తర్వాత వచ్చేవాళ్ళు శిష్యులు. పరలోక రాజ్య మర్మములు అనుగ్రహించబడి ఉన్నవి వాళ్ళు శిష్యులు. తన సిలువను ఎత్తుకొని ఆయన వెంబడించేవారు శిష్యులు. ఇలాగ చాలా చాలా నిర్వచనాలు బైబిల్లో మనకు కనిపిస్తాయి. ఇప్పుడు 15వ అధ్యాయం దాకా వస్తే, ఈ ఆర్ మై డిసైపుల్స్, మీరు నా శిష్యులు. ఒక ప్రశ్నకు జవాబు చెప్తారా? నేను కూడా ఆలోచిస్తున్నాను, నాకు కూడా సరిగ్గా జవాబు దొరకట్లేదు. యేసుప్రభు దినాల్లో ఇజ్రాయేల్ దేశంలో కొన్ని లక్షల మంది ఉంటారు. వై జీసస్ పిక్డ్ ఓన్లీ 12 people who are most insignificant, unqualified, unmerited. లక్షల మంది ప్రజలు ఆ దినాల్లో ఉంటే ఏ పనికి ఉపయోగపడని, అంత చదువు రాని, నిష్ప్రయోజకులైన, తృణీకరించబడి నిరాకరించబడిన 12 మందిని ఎందుకు ఎన్నిక ఏర్పాటు చేసుకున్నాడు? ఈ చాయిస్ ఈజ్ సావరెన్. ఆయనకి ఎన్నిక సార్వభౌమైనది. ఈ జిల్లాలోనే ఎన్ని లక్షల మంది ఉన్నారు, ఈ ఊర్లోనే ఎంతమంది ఉన్నారు. వై గాడ్ హ్యాస్ చోజన్ us? దేవుడు మనల్ని ఎందుకే ఏర్పాటు చేసుకున్నాడు? మనలో ఉన్న గొప్పతనం ఏంటి? వారికంటే మనం గొప్పడమనా? కానే కాదు. ఈ 12 మంది శిష్యుల కంటే ఇంకా వైబ్రెంట్, డైనమిక్ పీపుల్ ఆ దినాల్లో లేరు కనుక గాడ్ హ్యాస్ చోజన్ ఓన్లీ దీస్ 12 people అని చెప్పడానికి హేతువేమీ లేదు. ఈ దినాల్లో లోకం అయితే బహుశా అలాగే సెలెక్ట్ చేసుకుంటుంది. క్యాంపస్ ఇంటర్వ్యూస్ అని వాళ్ళు చదువుకునే ఇన్స్టిట్యూట్స్ దగ్గరికి వెళ్ళి మెరకలాంటి అబ్బాయిల్ని, అమ్మాయిల్ని లేదా స్టూడెంట్స్ని వాళ్ళు ఏరుకుని వాళ్ళ కంపెనీలో పెట్టేసి కోట్లు వాళ్ళ మీద కుమ్మరించి వాళ్ళ ద్వారా డబ్బులు స్పిన్ యంత్రం చేస్తూ ఉంటారు. అయితే యేసు ప్రభు అలాంటి వాళ్ళ కొరకు రాలేదు. ఆయన సామాన్యమైన వారిని ప్రేమించడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. మీరు నా శిష్యులు, యు ఆర్ మై డిసైపుల్స్. ఇప్పుడు ముందుకు వెళ్ళక మునుపు, ముగించక మునుపు మనం ఆయన శిష్యులమేనా? అయితే శిష్యుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎప్పుడు యు వాంట్స్ టు ఎగ్జాల్ట్ ద మాస్టర్, యజమాన్ని గొప్ప చేయాలనుకుంటాడు. ఏ శిష్యుడు కూడా యజమాని తక్కువ చేయాలని తలంచడు, యజమానునికి వ్యతిరేకంగా ఉండాలని తలంచడు, యజమానునికి భిన్నంగా పనిచేయాలని తలంచడు. మీకు తెలుసు కదా, ఎద్దులు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. గూగుల్లో కాదు, ఫోటోల్లో కాదు, వాస్తవంగా గ్రామాల్లో మీరు ఎద్దులు చూసింటారు కదా. కొంతమంది బాగా పనిచేస్తుంటే మేము అంటుంటాం, ఎద్దుల వల్లే పనిచేస్తారు వాళ్ళు అని అంట. ఎద్దులు ఎప్పుడు పనిచేస్తాయంటే ఎప్పుడు పనిచేస్తాయి. వర్షకాలం వర్షమని తలంచవు, వేసవికాలం ఎండని బాధపడవు, చలికాలం చలి అని పని మానేయవు. గాలి వచ్చినప్పుడు అయ్యో గాలి వస్తుంది ఇలాగ దుమ్మంతా కొట్టుకొని ఎద్దులు ఎన్ని కష్టపడినా, అది వేసవికాలం పనిచేసినా, చలికాలం పనిచేసినా, వర్షకాలం పనిచేసినా, చలికాలం పనిచేసినా, ఏ కాలం పనిచేసినా దాని దృష్టి ఒక్కటే, యజమానుని సంతోష పెట్టాలి. దానికి అంతకంటే భోజనం ఏమైనా ఎక్కువ పెడతారండి? రోజు తినే గడ్డేగా, రోజు తినే ఇంకా అవసరమైన దానికి నీళ్ళే కదా, రోజున్న ఆ ఎద్దుల సాలే కదా, రోజున్న ఎద్దులు చేసే పొలమే కదా. దానికి కిరీటం పెట్టి పెద్దగా బంగారం పెట్టి వజ్ర వైడూర్య మరొక్క మానిక నీళ్ళ కెంపుల పచ్చలన్నీ వెలిగించి ఊరేగిస్తారా? జాతర మాదిరి లేదు కదా. మరి ఆ ఎద్దుకు ఒకటి, ఓన్లీ వన్ ఎయిమ్, టు బ్రింగ్ జాయ్ టు మాస్టర్. నా యజమానునికి నేను సంతోషం తీసుకురా. ఈ దినాల్లో ప్రభువుకి ఎద్దులు కరవయ్యాయి అనుకోవచ్చు. ఏమొచ్చినాయి మరి అన్నీ చెప్పను, మీరు బాధపడతారు చెప్తే. ఎద్దులుంటే ఎంత బాగుంటుంది. సరే, కీర్తనలో ఒక మాట చదివి ముగిస్తామా? కీర్తనలు 144:14. మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవు, మా వీధులలో చొరబాటైనను ఉరకలెత్తుటైనను లేదు, వాటిలో శ్రమగలవారు మొర వినబట్టుకైనను లేదు. ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు. మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవు. మా స్థానిక సంఘము గొప్ప బరువులు మోయగలదు. మాతో పాటు సహవాసానికి వచ్చే దేవుని ప్రజలు గొప్ప బరువులు మోయగలవు.
ఎద్దు ఎందుకుందంటే యజమాని సంతోషపెట్టడానికి ఉంది. దేవుడు శిష్యుల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే తన యజమాను సంతోషపెట్టాలని. తీగలు ఎందుకున్నాయంటే ద్రాక్షవల్లిని సంతోషపెట్టాలని. మన సంగతి ఏంటి? మనం అలాగూ దేవుడి కొరకు బహుగా ఫలించే ఎద్దుల వలె, తీగల వలె, ద్రాక్షవల్లి వలె ఉండి యజమానుని కళ్ళల్లో సంతోషం, నోటిలో మాటలు, చేతితో అభినందన, హృదయముతో బహుమానము పొందగలిగే పనివారిగా ఉండనట్లు ప్రభువు సహాయము చేయనుగాక. ఆమేన్.